అందరికీ నమస్తే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యత్వానికి మనకు పోటీ చేస్తున్నటువంటి లక్కీ టూ రాంపులయ్య గారు మనకు వెల్దుర్తి గ్రామానికి రావడం జరిగింది. మరి కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి 9 గ్యారెంటీల గురించి కనుక్కుందాము. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు మనకు కాంగ్రెస్ అనేది చాలా పునాదులతో కూడినటువంటి పార్టీ. మరి ఆ పార్టీకి జవసత్వాలు మళ్ళీ తీసుకురావాల్సిన బాధ్యత మీలాంటి సీనియర్స్కి ఎంతో ఉంది. మరి దీనికోసం మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఇప్పుడు మనం ముఖ్యంగా 9 గ్యారంటీలను అమలు చేశారు, మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు. దాంట్లో 6 కర్ణాటక తెలంగాణలో నడుస్తూనే ఉన్నాయి, అమల్లో ఉన్నాయి. ఇంకా మిగతావి కూడా 3 ఎగస్ట్రా మన ఆంధ్రప్రదేశ్లో పెట్టారు. దానికి అన్ని విధాలుగా మేము మాట్లాడి అమల్లోకి వచ్చేటట్ల మాట ఇచ్చిన తర్వాత మాట తప్పని కాంగ్రెస్గా మాట నిలబెట్టుకుంటామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇండియా కుటుంబం తరఫున మేము మాట ఇస్తున్నాం. మాట తప్పకుండా చేయాలని మా అధిష్టానాన్ని కూడా కోరుకుంటున్నాం. రాయలసీమలో కర్నూలు అనేది చాలా కరువైన ప్రాంతము. మరి అలాంటిది మీరు ఉపాధి హామీ కింద 400 రూపాయలు ఇస్తే నిజంగా ఈ వలసలు వెళ్ళేటువంటి పరిస్థితి చాలా తగ్గుతుంది. ఇది నిజంగా సాధ్యమంటారా? ఊకే మీరు ఎన్నికల వరకు హామీ ఇస్తున్నారా? ఇప్పుడు 400 రూపాయల హామీ అనేది నిజమైన హామీయే. కానీ దానికి ఆల్టర్నేటివ్గా వేదవతి ఎత్తిపోతల పథకం గిన మొదలైందంటే గిన 2017లో 2850 కోట్లతో మొదలైంది. అది మధ్యలో పని ఆగిపోయింది. అది మొదలైంది, ఇప్పటికి పని అయిపోయేది. ఈ వలసల కూలీలు అనేది తగ్గేటివి పశ్చిమ ప్రాంతాన, పశ్చిమ కాన్స్టిట్యున్సీలలో మేము వస్తే గిన మమ్మల్ని గెలిపిస్తే ఖచ్చితంగా కేంద్రంతో కొట్లాడి ఈ పశ్చిమ ప్రాంతంలో ఉండేది వేదవతి కానీ గుండ్రేవెల కానీ ఇవన్నీ డ్యామ్లు పని పూర్తి చేసి ఈ వలస కూలీలను తగ్గించగలమని మేమంతా అనుకుంటున్నాము. అది ఖచ్చితంగా చేస్తాము. ఈ 400 రూపాయలు మాత్రము ఎంతమంది ఉన్నారో అంతమందికి అమల్లోకి వచ్చేటట్లా చేస్తాం. గత సంవత్సరం వర్షాభావ పరిస్థితుల్లో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరేమో 2 లక్షల రూపాయల రుణమాఫీ అంటున్నారు. మరి 2 లక్షల రుణమాఫీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుందంటారా? ఖచ్చితంగా కల్పిస్తుంది. ఈ బీజేపీ వైఫల్యం చెందింది. వర్షాభావము 2022లో ఎక్కువైపోయి నష్టపోయిన రైతులు ఇప్పుడు వర్షం లేక నష్టపోయినారు. దీనికి మా గవర్నమెంట్ గిన వస్తే గిన తెలంగాణ మాదిరిగా ఇక్కడ కూడా ఖచ్చితంగా అమలవుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ప్రత్యేక హోదా గురించి ఏం చెప్తారు? ప్రత్యేక హోదా కానీ రాజధాని కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే, ఇండియా కూటమి వస్తే ఖచ్చితంగా ఫస్ట్ సంతకము అదే పెడతానని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగినది. ఖచ్చితంగా 100% ప్రత్యేక హోదా కానీ తర్వాత రాజధాని కానీ అమలవుతుందని అయిపోతుందని చెప్పి 3టిని పూర్తి చేస్తామని చెప్పేసి మా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తా అంటున్నారు. మరి దీని గురించి ఏం చెప్తారు? ఉచిత విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరము. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రైవేట్ స్కూళ్ళలో కానీ ఫీజులు వేలు లక్షలు కట్టి చేరాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరూ మంచి స్కూల్లో చేర్పించుకోవాలి, మంచి చదివేయాలని రైతులు కానీ అందరూ అన్ని విధాల ఆలోచన చేస్తున్నారు. దానికోసం అది చేశారంటే నా రేపొద్దున్న ఇండియా భవిష్యత్తు యువకులు, ఇండియా అంటే యువకులు అంటేనే ఇండియా. వేరే ప్రపంచంలో వేరే దేశాల కంటే ఇండియాలోనే యువకులకు బాగా అవకాశం ఉంది, మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఆ ఆలోచన రాహుల్ గాంధీ గారు చేశారు. కాబట్టి ఇది మంచిగా అవకాశం ఉంది, ఇది చేస్తామని చెప్పి ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం. మరి మహిళలకు ప్రత్యేక స్థానం ఇస్తామంటున్నారు. మహిళల కోసం ఉచిత బస్సులు, గ్యాస్ ఇవన్నీ కూడా కల్పిస్తామంటున్నారు. మహిళలకు ఏ విధంగా మీరు వాళ్ళకు సపోర్ట్ ఇద్దామనుకుంటున్నారు? ఇప్పుడు మహిళలకు గ్యాస్ 1125 రూపాయలు ఉంది. దాన్ని సంవత్సరానికి 400 రూపాయలు గ్యాస్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. మనం చెప్పాము, హామీ ఇచ్చాము. దాన్ని కాపీ కొట్టి చంద్రబాబు నాయుడు గారు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. అది సామాన్య పని కాదు ఆయనకి ఇవ్వడానికి. 400 రూపాయల గ్యాస్కు తెలంగాణలో ఇస్తున్నాం, అదేవిధంగా కర్ణాటకలో ఇస్తున్నాం,
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అమలవుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా చేస్తామనేది ఒకటి. మళ్ళా మహిళలకు మహాలక్ష్మి కానుక, గృహలక్ష్మి కానుక కింద 50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగినది. అది కూడా నెరవేరుస్తామని చెప్పి ఇది చేస్తున్నాం. అదేవిధంగా ఇందిరమ్మ కాలనీలలో పెండింగ్ ఉన్న ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇచ్చి కంప్లీట్ ఇళ్లను పూర్తి చేస్తాం, కంప్లీట్ చేస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం. మరి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వస్తున్నటువంటి షర్మిల గారి నాయకత్వాన్ని మరి ఎలా చూడొచ్చు అంటారా? మనకు బలంగా నిలబడగలుగుతారా? ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూర్ అయ్యారు. ఆయన సంపాదన, ఆయన సైక్లోనిజము అన్ని విధాలుగా ఫెయిల్యూర్ అయ్యారు గవర్నమెంట్లో. షర్మిల గారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రక్తమే. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఎలాగున్నారో ఎలాగ చేశారో ఈ షర్మిల గారు కూడా అదే విధంగా చేస్తారని మా పార్టీకి నమ్మకం ఉంది. యువకురాలు అన్ని విధాల తగిన కాంగ్రెస్ పార్టీ తగిన ప్రెసిడెంట్గా, పిసిసి ప్రెసిడెంట్గా మేము ఆలోచిస్తున్నాము. పేదవారి గురించి అందరి గురించి షర్మిల గారికి బాగా తెలుసు కాబట్టి అన్ని విధాలా సహకరిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. నాకు ఒక యాదవ సామాజిక వర్గానికి నాకు టికెట్ ఇచ్చారు, ఎంపీ టికెట్. నేను కర్నూలు పార్లమెంటులో ప్రతి గ్రామంలో అందరికీ తెలిసిన వాడినే, గుర్తింపు ఉన్నవాడినే. కాబట్టి నాకు ముస్లిం మైనార్టీస్ కానీ, క్రిస్టియన్ మైనార్టీస్ కానీ, వామపక్షాలు కానీ అందరం ఏకమై ఇండియా కూటమిలో ఉన్నాము. వీరందరి సపోర్ట్తో నేను గెలుస్తానని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే అందరూ సహకరించి నాకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీసు, ఓసీలు అందరూ సహకరించి నాకు గెలుపుకు కృషి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ కోరుకుంటూ, దయచేసి హస్తం గుర్తుకే ఓటు వేసి రాంపుల యాదవ్ అనే నన్ను గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే పత్తికొండ తాలూకాలో సిపిఐకి రామచంద్ర గారికి ఇవ్వడం జరిగింది ఇండియా కూటమిలో. ఆయనకు కూడా ఓటేసి సుత్తికొడవలి గుర్తుకు ఓటు వేసి ఆయన కూడా గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ కోరుకుంటూ ధన్యవాదములు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మళ్ళీ రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెప్పి మనకు గట్టిగా చెప్తున్నారు రాంపులయ్య గారు. కాబట్టి అధికారంలోకి మళ్ళీ తీసుకురావడానికి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు కోరుకుంటున్నారు. మళ్ళీ ఈ అన్ని వర్గాలను కలిసి పర్యటనలో మళ్ళీ తర్వాతి భాగంలో మళ్ళీ వచ్చి కలుస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నారు. అందరికీ నమస్తే.